ఇవి ఇవి గీకి తింటున్నాడు. నీకు అవి నేను చెప్పినా నీకు అవి తినొద్దని చెప్పేసి నువ్వు ఇంట్లో నోరు చూడండి. తింటావా ఇంకొకసారి? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. తింటావా? కారం కారం పెడుతున్నాం దానికి, అర్థమైందా? నువ్వు కానీ గోడలని గోకి తిన్నావనుకో మొత్తం కారం అంటిపోతారు. ఉట్టి నానబెడుతున్నావు నువ్వు. రేపు ఉతుకుతానే. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. కరా లో అవిష్ ఒకసారి లో, నేను గుర్తా చెప్తాను లో ఒకసారి లో. సో గైస్ ఇక్కడ చూడండి, మూటికి ఇయ్యాను చూశాను. మన్ను ఎక్కడి నుంచి తింటుండే నేను చూపెడతాను. ఈ పొక్కలు చేసి చూసినామా? ఈ పొక్కలు మొత్తం ఈడు ఇవి గీకి తింటున్నాడు. నీకు అవి నేను చెప్పినా నీకు అవి తినొద్దని చెప్పేసి నువ్వు ఇంట్లో నోరు చూడండి. అరే మొత్తం అవి గీకి తింటున్నాడు. పోనీ అని చెప్పేసి చూడు, లుక్ ఎట్ దాట్ రా. ఎన్నిసార్లు చెప్పాలి నేను? కడుపులా పురుగులు ఉన్నట్టున్నాయి, అందుకే అన్ని పిచ్చి పిచ్చివన్నీ తింటాడు. ఆ పేపర్లు తినుడు, అవి తినుడు, ఇవి తినుడు, అవన్నీ కక్కనా? పాములు ఉంటాయి లోపల, కడుపులో అవి ఉంటాయి జిరపురుగులు, అవన్నీ తింటా. అవి అరే గోడలను గీకి మరి తినడం ఏంటో నాకు అర్థం కాదు. నువ్వు ఇన్ యాక్టింగ్ గాయస్ ఎట్లుంటుంది యాక్టింగ్ అంటే, గిమి హైఫై అయిపోయి ఏడ్పు. అరే ఏడిపిచ్చి భయపడిపిస్తున్నావు నువ్వైతే. ఎందుకు నాన్న తినోడు? ఏడ్చిన గారు ఎప్పుడు అయిపోయిందా నీ ఏడుపు? ఇంకోసారి తింటావా ఇంకొకసారి? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. తింటావా? మెంటల్ కన్వైనవరా నువ్వు? తినొద్దు నాన్న, తినని చెప్పేశాను. ఇంకొకసారి తినవు కదా? డాడీ నేను అవి తిన్నాను అని చెప్పేశాను. ఆడు ఇవే కావు గాయస్, ఒక చెప్పాను నువ్వు, ఇది కూడా కాదు. ఒక ఇది కింద వంటే దీనికి వెళ్ళకడం, ఈ గోడకి వెళ్ళకడం, మా పెయింట్ మొత్తం తినేస్తున్నాడు. కిలోలు నేను కడుపులో ఉన్నట్టుంది. అవి ఇంకోసారి తిన్నట్టు కనవాడిని సీరియస్ చెప్తున్నా నేను. తిన్నావా? తింటావా? తిన్నా అని చెప్పు. సారీ చెప్పు. ఇంకొకసారి తిన్నాను. తిన్నవురా? తినను అను. అరే ఏమైందా నీకు? అరే చూడ ఎంత క్యూట్గా ఇట్లా అనుకున్నాడు. నువ్వేం చేస్తున్నావురా? సతాయిస్తున్నావు అవి. గైస్ దీనికి ఏం చేయాలో ఒకసారి మీరే సొల్యూషన్ చెప్పండి. ఈయన ఏమన్నా నేను 24 hours ఉండలేను కదా. ఏమైనా ఇట్లా స్మైల్ ఫేస్ ఇచ్చేసి క్యూట్గా మేము గమ్మున కూర్చోవాలి. ఇక ఈయన ఒక్కరిని ఇచ్చిపెట్టామనుకో, అరే నేను ఒక్కరిని ఇచ్చిపెట్టామనుకో గైస్, ట్రస్ట్ మీ, ఆ కిలో మన్ను, కిలో పేపర్లు, అన్నం తప్ప అన్నీ తింటాడు. అవి కర్రా జల్లీరా. తోటగా ఎంత మంచిగా ఆడుకుంటున్నారు. మన అసలు సతాయించారు ఒక్కడు. కర్రా అగో ఏం చేస్తుంది తెలుసా? కారం పెడుతున్నాం దానికి, అర్థమైందా? నువ్వు కానీ గోడలని గోకి తిన్నావనుకో మొత్తం కారం అంటిపోతారు, అర్థమైందా? నోడు మొత్తం కారం అయిపోతారు. లాలా కూడా లేవు నీ దగ్గర తాగనీకి.
అర్థమైందా? ఈడ కూడా పెట్టే షార్, ఈడ కూడా పెట్టు, ఈ గోడలో కూడా పెట్టు మొత్తం. అర్థమవుతుందా అవి? సో గైస్ మేము అంతా కారం పెడుతున్నాం, అంటే ఏదో మళ్ళీ వేరే దాని గొక్కొని తింటే మనం ఏం చేయలేం, కానీ అట్లీస్ట్ ఇవన్నా కవర్ చేస్తామని, అంటే ఇంక భయపడిపోయాయి నీకు, అంతే, ఇంకేం లేదు. అర్థమైందా? అవి ఇంకొకసారి అవి తిన్నామంటే ఇక నువ్వు నీకు ఏమవుతారా, కారం అంటే నీకు ఏమని చెప్పాలరా, అలా ఆయ్ అవుతుంది నీకు తిన్నావంటే, ఆయ్ అవుతుంది. మొత్తం కారం రాస్తుంది మా అమ్మ, మొత్తం కారం రాస్తుంది, గోడలకు మొత్తం రాసేసే. ఆడు తింటే ఆయ్ కావాలి. తింటావు ఇంకోసారి? తినవు కదా? తినవు, వెరీ గుడ్. తినకరా, ఓకే ఓకే ఉండాలి. ఏం చేస్తున్నావు? ఆను మళ్ళీ తిన్నావు కదా, మళ్ళీ తిన్నావు కదా. కారం పెట్టిన ఇంట్లో అంటే నేను ఏమని చెప్పాలి అభిష్? కొడతా. ఉషా, ఓయ్ కారం పెట్టినా ఇంటున్నాడు ఎరు, కారం పెట్టినా ఇవి తినేస్తున్నాడు, తినేసి చెప్పాలి పాములు వస్తాయని చెప్పేసి. నోడు మొత్తం చూడు, కారం పెడితే కూడా ఎట్లా తీస్తున్నావురా నువ్వు? ఇంకో ఇది ఆను అని చూపెడుతున్నాడు. ఏమో అవి హాస్టల్ వేసిస్తున్నాను. ఉషా మొత్తం టైట్ పోసిందమ్మా. నువ్వేమో ఇంక డైపర్స్ వేయవు, ఏమని చెప్పాలి? ఇట్లా లంగా పెడితే మొత్తం బెడ్షీట్లు మొత్తం ఖరాబ్ అయిపోతున్నాయి. మళ్ళీ ఇప్పుడు ఖరాబ్, ఇప్పుడు ఎవరు ఇవన్నీ బెడ్షీట్లు? ఒగో మొత్తం బెడ్షీట్ మొత్తం ఖరాబ్ చేస్తున్నారే మీరైతే. అది కాదమ్మా, మీ డైపర్ లేనికి ఏమైతుంది నాకు అర్థం కాదు. వస్తే మా డైపర్స్ ఉన్నప్పుడు ర్యాషెస్, మరి బెడ్షీట్ మొత్తం ఖరాబ్ అవుతున్నాయి కదా, బెడ్లు మొత్తం ఖరాబ్ అవుతున్నాయి కదా, అంత కోపం వస్తుంది ఉషా నీకైతే. ఏం చేస్తున్నావు? మీరు చేసే పనికి ఏం చేయాలి నాకు అర్థం కాదు. టైము 11:15 అవుతుంది నైట్. ఏం చేస్తున్నావు అంటే నువ్వు డైపర్ లాపించినావు ఎవరితోటి? చూడడానికి ఇన్ఫెక్షన్ అవుతుందని చెప్పేసి. ఆడు బెడ్షీట్ల పైన వచ్చో వస్తున్నాడు, సోఫాల పైన వచ్చో వస్తున్నాడు, కింద వచ్చో వస్తున్నాడు. ఇవన్నీ అన్వే చోటా షార్ట్ వేసుకుంటాడా? అది నీ షార్ట్, నీ షర్ట్. ఇది నారనుకో అమ్మా. ఇవ్వరివి? చోటదే. మళ్ళీ ఈ టవల్ ఎవరి? నాది. చోటదే. ఇది చోటదే అని ఉచ్చలు పోసావు, బెడ్షీట్ పైన వచ్చి పోసిన, బెడ్షీట్ కూడా తీసినావు. నేను ఏమనాలి కానీ ఎవరిని ఏమనకుండా. ఇవన్నీ చోట కాదు కావా? ఇది ఇప్పుడు అవి వాష్ చేస్తావా, నేను నానుతున్నావా? ఇప్పుడు నాన్ పెట్టేసి రేపు వాష్ చేస్తాను. మళ్ళీ ఇంకేమన్నా అంటే ఇక నేను ఏం పని చేయను, మా వైఫ్కి ఏం పని చేస్తాను అని చెప్పేసి అంటావు. మంచిగా వీడియో తీసాను, అర్థమైందా? ఉట్టి నాన్న పెడుతున్నావు నువ్వు. రేపు ఉతుకుతా. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. సర్ఫ్ వేసినా కాబట్టి నానబెట్టినా. ఇప్పుడు అంటే ఎట్లా మాట్లాడుతున్నాను కూడా.